అంతే తప్ప ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇలాంటి గందరగోళం సృష్టిస్తే మళ్ళీ తెలుగుదేశానికి జగన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి యధవ నాటకాలు ఆడకండి. ముందు తీయండి ఆ విధవను పక్కనకి. అమ్మ చేతనా కొడుకు అంత ఘోరంగా తల్లిని తిట్టినా తల్లిని తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాడా, అలాగే లోకేష్ని తిట్టించాడా? ఎందుకండి పార్టీలోంచి బయటకు గెంటట్లేదు? బుద్ధి లేని విధవులంతా కూడా పిఠాపురం ఆ తెలుగుదేశంలోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ని దేవుళ్ళ చూస్తుంది రాష్ట్రం. గుర్తించాలి కదా, గమనించాలి కదా. ఇష్టానురాధిగా ఏదో లొల్లి పెట్టి పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడినంత పవన్ కళ్యాణ్ సరిస్మ తగ్గిపోద్దా? ఇలా చేస్తే తెలుగుదేశం ఎక్కడ ఉంటుందో జనసేన కార్యకర్తలు నాయకులు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారి కోపం రాకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకోవచ్చు, కార్యకర్తలు మేము అనుకుంటున్నాం. కానీ ఇలాంటి చిల్లర పనులు చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. రాసి పెట్టుకోమను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇదే ఇంకోసారి రిపీట్ అయితే జనసేన కార్యకర్తలు ఏం చేయాలో, జనసేన నాయకులు ఏం చేయాలో మీ నియోజకవర్గాల్లో తాట తీసి కింద కూర్చోబెట్టే పరిస్థితి మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ.